చెడ్డ దాసుడా అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క సువార్త ఉజ్జీవ కూటములు మనము మన ఆత్మీయంగా బలపడి మన విశ్వాసములో ఇంకా అభివృద్ధి చెంది మనము ఆ చిన్న బిడ్డలాగా ఇప్పుడు రాకడ దినాల్లో మనం ఉన్నాం. చూడండి, ఇస్రాయల్ దేశంలో యుద్ధం, ఇరాన్కి ఇస్రాయల్ దేశానికి యుద్ధం. ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు యుద్ధంలో, ఎంతమంది అమాయకులు చనిపోతున్నారు. ఈ యొక్క గవర్నమెంట్ మన దేశంలో చూస్తే మరి ఈ యొక్క యాంటీ రిలీజ్ మతం అంటే స్వేచ్ఛగా ప్రకటన చేసేటువంటి అవకాశము లేదు. నార్త్ ఇండియాలో ఆ యొక్క ఉత్తరప్రదేశ్ అనుకుంటాను, వాళ్ళు ఏమన్నా సీఎం క్రిస్టియన్స్ ఇంట్లో ఉండి కూడా ప్రార్థన చేయకూడదు. ఎలాంటి చట్టాలు వస్తున్నాయి చూడండి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మరి మనం ఏం చేయాలా విశ్వాసులుగా? అయ్యో ప్రభువా, నువ్వు స్థిరంగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలా, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, అలాగే దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమంది భక్తులు మన దేశానికి ఈ యొక్క విలియం కేరీ అనే భక్తుడు, విలియం కేరీ, ఈ బైబిల్ మన చేతిలో ఉందంటే చెప్పులు గుట్టుకునేటువంటి ఒక మిషనరీ అమెరికా దేశంలో విలియం కేరీ. ఆయన దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మన దేశానికి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎలాంటి విశ్వాసం అంటే ఈ బైబిల్ ప్రింట్ చేసింది, అనేక భాషల్లోకి తర్జుమా చేసింది విలియం కేరీ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప త్యాగం చేశారు ఆ భక్తులు. ఆయన ప్రింటింగ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క బైబిల్ని ఆ కాలు కూడా మిషన్ లో పడిపోయింది. కాలు అంత మటుకి కట్ అయిపోయింది. ఇది నువ్వు నేనైతే ప్రభువా నీ పని చేస్తున్నాం కదా, నీ పని చేస్తుంటే ఈ కష్టాలు ఏందని చెప్పేసి మనము వెనకడుగేస్తాం. ఆయన కుమారుడు చనిపోయాడు, తన భార్యకి పిచ్చి పట్టింది, తన యొక్క కాలు మిషనరీ ఆ బడి దానిలో కాలు పోగొట్టుకున్నాడు. ఎన్నో నష్టాలు తన జీవితంలో చూశాడు. అయినా కూడా తన విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టలేదు. యేసయ్యను ఎంతగానో ఆయన ప్రేమించాడు, ఆయన కోసం ప్రాణం కూడా పెట్టాడు. ఎలాంటి గొప్ప గొప్ప మిషనరీలు మనం చూస్తున్నాము. మనం ఏమైనా చేస్తున్నామా ఆయన పని? కాబట్టి మనము ఆయన పని చేసే బిడ్డలంగా ఉండాలంటే ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన మనం ప్రేమించే వారముగా మనము ఉండాలి. ఒక పాట పాడదాం చూడండి. నీ ప్రేమ ఎంతో మధురం, నీ ప్రేమ. అందరూ చప్పట్లు కొడుతూ పాడండి. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 యేసయ్యా
మార్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. యేసయ్యా యేసయ్యా అందరూ కాసుకోవాలి. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో మధురం. సో కాబట్టి మనము దేవుని యొక్క వాక్యలో మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుడిచ్చేటువంటి బహుమానాలు ఎవరు పొందుకుంటారు? మొట్టమొదటి తరగతిలో విశ్వాసులు. ఎవరమ్మా? విశ్వాసులు. అవిశ్వాసులు కాదు, ప్రభు నమ్మనటువంటి వాళ్ళు కాదు. విశ్వాసులు, క్రియలు కలిగిన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, ఆయన పని చేసేటువంటి వాళ్ళు దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకుంటారు, ఆయన ఇచ్చే జీతాన్ని పొందుకుంటారు. కాబట్టి రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రభు ఏ క్షణాన్ని వస్తారో మనకి తెలియదు. మనం ఎలాగుండాలి? బుద్ధి కలిగిన కన్యకల వలె ఎలాగుండాలమ్మా? మెలకువగా ఉండాలి. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? నిదానంగా వస్తున్నారు ప్రార్థనకి. ఉదయకాలం ఎంతమంది వచ్చారు, ఇప్పుడు మనకు కావాలి ఎంతమంది ఉన్నారు చూడండి. అయ్యగారు కూడా ఇందాక స్త్రీలు వచ్చారు, మరి పురుషులేరి? వాళ్ళు పరలోకానికి వెళ్ళొద్దా? మన ప్రయాసేరి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో నీ యొక్క కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉజ్జీవాన్ని పంపిస్తాడు. మనం ఎలాగుంటున్నాము? మన ప్రార్థన సరిగా లేదు, మన విశ్వాసం సరిగా లేదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, మరి దేవుడు ఈ సంఘాన్ని మరి క్షేమంగా ఉంచాడంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఎంతమంది మన యొక్క తోటి సహోదరులు ఎంతమంది లోకాన్ని విడిచిపోయారు? మనం ప్రయాసపడాలి కదా. యేసయ్య సువార్త ప్రకటించాలి కదా. సువార్త, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ప్రకటిస్తే ప్రభు ఏం చేస్తాడు? జీతం ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? జీతం ఇస్తాడు. ధైర్యంగా ప్రకటించండి, గొప్ప బహుమానం నేను మీకు ఇస్తానని వాక్యంలో ఉన్నది. కాబట్టి మనము విశ్వాసంగా ఉంటే సరిపోదు, కానీ ఆయన పనిచేసేటువంటి క్రియలు గల విశ్వాసం మనము చూపించుదాం. అప్పుడు దేవుడు గొప్ప బహుమానం మనకి అనుగ్రహిస్తాడు. తర్వాత దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని ఎవరు పొందుకుంటారు? నీతిమంతులు. ఎవరమ్మా? నీతిమంతులు ఆయన రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మనం స్తుతులు చెప్తున్నప్పుడు